Hi for Andhra TV subscribers and viewers also. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే మనకి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనకైతే కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఈ యొక్క ఉద్యోగాలను చూసుకుంటే మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఫీజులు కానీ కూడా అయితే లేకుండా ఈ యొక్క ఉద్యోగాలను అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మనెంట్ ఉద్యోగాలకు అయితే మనకి ఇక్కడ వారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక అర్హత విషయానికి వస్తే మీకు కేవలం 5వ తరగతి మరియు 7వ తరగతితోనే ఈ యొక్క ఉద్యోగాలను అయితే కేటాయిస్తున్నారు. ఇక 5వ తరగతి 7వ తరగతితో పాటుగా మనకి అడిషనల్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు తెలుగు రాయడం మరియు చదవడం మరియు సైకిల్ తొక్కడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. సో ఈ మూడు అయితే మీకు వచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే మ్యాక్సిమం మీ సొంతం అవ్వచ్చు. సో అయితే ఈ యొక్క ఉద్యోగాలు ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి మరియు వాటికి ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఈ యొక్క ఉద్యోగాలకి రిజిస్టర్ పోస్ట్లో కూడా అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్స్ని పంపించే అవకాశం ఉందా లేదా అనే డీటెయిల్స్ని కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవుతూ ఉండొచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఫర్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ విచ్ approximate number of vacancies in each category of post in the district are given below. The number of vacancies given below are సబ్జెక్ట్ టు చేంజ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ 2 రకాలైనటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అందులో మనకి ఆఫీస్ సబార్డినేటర్ చూసుకుంటే ఎస్సీ ఉమెన్కి అయితే ఒకటి కేటాయించారు. సో అలాగే ఎస్టీ ఉమెన్లో ఒకటైతే కేటాయించారు. మొత్తంగా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వాచ్మెన్ చూసుకుంటే మనకి ఎస్సీ ఉమెన్కి అయితే కేటాయించారు. ఇది కూడా ఎస్టీ ఉమెన్కి అయితే కేటాయించారు. మొత్తంగా ఇవి 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో యొక్క బ్యాక్లాగ్ భర్తీ 4 ఉద్యోగాలకు అయితే జరుగుతుందన్నమాట. సో ద వేకెన్సీస్ గివ్ ఆర్ సబ్జెక్ట్ టు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ అకార్డింగ్ టు సర్కమ్స్టెన్స్ అనేది ఇచ్చారు. సో ఇక ద నోటిఫికేషన్ కెన్ బి క్యాన్సిల్ ఆర్ సమ్ పోస్ట్ కెన్ బి రెడ్యూస్డ్ అట్ ఎనీ ఇన్స్టాన్స్ అకార్డింగ్ టు సర్కమ్స్టెన్స్. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు దాని మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఆఫీస్ సబార్డినేటర్కి అయితే మీకు మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్, 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అండ్ మస్ట్ బీ ఏబుల్ రైడ్ టు ద సైకిల్. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, సైకిల్ తొక్కడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే తెలుగు రాయడం మరియు చదవడం అయితే వచ్చి ఉండాలి. సో ఈ 3 ఈ యొక్క మీకు అర్హతతో పాటు ఆ 2 అయితే కంపల్సరీ ఉండాలి. ఇక వాచ్మెన్ అండ్ నైట్ వాచ్మెన్కి కూడా చూసుకుంటే ఇక్కడ కేవలం 5వ తరగతి పాస్ అయినా చాలు. సో ఇక మస్ట్ బి an ex-serviceman or must have been trained in civil defense or as a home guard అని ఇచ్చారు. అలాగే మస్ట్ బి ఏబుల్ టు రైడ్ బైసికల్, మస్ట్ బి తెలుగు రీడ్ టు రిటర్న్ ఇన్ తెలుగు అని ఇచ్చారు. ఇక ఏజ్ విషయానికి వస్తే మీకు 18 నుంచి మీకు 47 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ percentage of marks obtained in the qualifying academic examination that is as indicated against దాన్ని తెచ్చారు. సో ఇక్కడ మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకుని యొక్క ఉద్యోగాలను అయితే కేటాయిస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ ఆర్ అబౌవ్ బిసైడ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ ప్రిఫరెన్స్ అప్లికేబుల్ ఇఫ్ ఎనీ అని తెచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని మార్కులకి ఎట్లా తీసుకుంటారు ఏందనేది. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకుంటే అప్లయింగ్ క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ format of application and the details of vacancies from the district website srikakulam.ap.gov.in అని ఇచ్చారు. సో ఇక్కడ ద అప్లికేషన్ షుడ్ బి
అకమ్నైడ్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ డ్యూలీ అటెస్టెడ్ విత్ గెజిటెడ్ ఆఫీసర్ అని తెచ్చారు. సో ఇక్కడ మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫుల్గా మీకు నోటిఫికేషన్ లభించాలంటే శ్రీకాకుళం.ఏపీ.gov.in అనే వెబ్సైట్లో అయితే లభిస్తుంది. సో ఇక్కడ మీకు కొన్ని అంటే గెజిటెడ్ అధికారితో సిగ్నేచర్ అయితే చేయించాలి. ఇక్కడ అది ఏంటనేది చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్లో, అలాగే 7th క్లాస్ 5th క్లాస్ మార్క్ షీట్స్లో, అలాగే స్టడీ సర్టిఫికేట్ అప్ టు 7th క్లాస్ ఆర్ 5th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లలో మీరు ఖచ్చితంగా గెజిటెడ్ అధికారితో సిగ్నేచర్ చేయించాలి. ఇక the candidate should compulsory fill the application with duly details and send the applications along with above documents through register post or courier only with the address అని తెచ్చారు. The deputy director social welfare డిఆర్డిఏ కాంప్లెక్స్ శ్రీకాకుళం. సో ఈ యొక్క అడ్రస్కు మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో వీళ్ళని తొందరగా అయితే మీరు ఈ యొక్క పోస్ట్ అయితే చేయడానికి చూసుకోండి. సో ఇక సపరేట్ అప్లికేషన్ షెల్ బి ఫిల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ 1 అప్లికేషన్ ఫర్ 2 ఆర్ మోర్ పోస్ట్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అని తెచ్చారు. సో సపరేట్గా అయితే మీరు అప్లికేషన్స్ అయితే పంపించాలి ఒకవేళ 2 పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే. ఇక అప్లికేషన్స్ ఇన్ విచ్ ఎనీ protein of the required information is not correctly and completely given will be summarily rejected. Last date for filling up of application is లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ద క్యాండిడేట్ ద అబోవ్ పోస్ట్ విల్ బి కన్సర్న్డ్ టు యాజ్ లోకల్ అండ్ టు బీ ఫిల్డ్ అప్ విత్ 100% లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇవి అప్లై చేసుకోవడానికి ఉందండి. సో మిగిలిన జిల్లా వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి లేదు, ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి ఇది ఎలిజిబుల్. సో ఇక అప్లికెంట్ విల్ బీ డిస్క్వాలిఫైడ్ హూ అటెంప్ట్ టు క్యాన్వాస్ ఆర్ టు బ్రింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు బియర్ ఆర్ ద డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ పర్సనల్లీ ఆర్ బై ఏ లెటర్. ద సేమ్ పెనాల్టీ విల్ బీ ఇంపోజ్డ్ ఇఫ్ ఎనీ రిలేటివ్, ఫ్రెండ్, అలాగే పార్టనర్, ఆఫీషియల్ ఆర్ అదర్ పర్సన్ అటెంప్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కలెక్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ అని తెచ్చారు. ఒకవేళ రికమెండేషన్ అనేది అయితే పెడితే చాలదని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి తగు చర్యలు కూడా తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో ఇది మనకి ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సో దీంట్లో మీరు ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి చూసుకుంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఫర్ ఆఫీస్ సబార్డినేటర్ అండ్ వాచ్మెన్ పోస్ట్ అని తెచ్చారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని తెచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికెంట్స్ అని డీటెయిల్స్ అని తెచ్చారు. సో మీరు ఒకసారి అప్లై చేసే ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంతని కూడా క్లియర్గా చదువుకొని తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు మీ యొక్క పేరు, అలాగే మీ ఫాదర్ నేము, మీ యొక్క కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, అలాగే నేటివిటీ ప్లేసు, ఈజ్ ద అప్లికెంట్ is citizen of India కాదనేది, డస్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ. సో అలాగే డస్ ద అప్లికెంట్ అప్లై ఫర్ అపాయింట్మెంట్ టు మోర్ దాన్ 1 సర్వీసెస్ అండ్ ఇఫ్ సో మెన్షన్డ్ ఆర్డర్ ఆర్ ఫిఫర్. మీరు ఒకవేళ 2 పోస్టులకు కూడా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఏ దానికి ప్రిపేర్ చేస్తున్నారు, తర్వాత ఏంటి రాయాలి, అలాగే మదర్ టంగ్ ఏంటి, అదర్ ఇండియా లాంగ్వేజ్ నౌన్ అనేది ఏమని ఇచ్చారు. అలాగే ఇక్కడ స్కూల్స్ వేర్ అప్లికెంట్ వాజ్ ఎడ్యుకేటెడ్ విత్ ద డేట్స్ ఆఫ్ 4th క్లాస్ అన్వర్డ్స్ అనేది ఇచ్చారు. ఇక క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ తెచ్చారు. సో హ్యాస్ ద అప్లికెంట్ రెండర్డ్ వాజ్ సర్వీస్ ఆర్ సర్వీసింగ్, ఎక్కడ మీరు పనిచేసిన వాళ్ళు ఉంటే అక్కడ. సో ఇక నెక్స్ట్ వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్ సర్వీస్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ప్లేస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికెంట్. ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చుంటే దానికి సంబంధించిన నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ అడ్రస్, పూర్తి అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ స్టేషన్ ఏంటి, అలాగే డేటు, మీ ఆ రోజు ఏ రోజు మీరు అయితే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి శ్రీకాకుళం నుంచి వచ్చిన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.